విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వినూత్న ఆలోచన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త ఆలోచన చేశారు. స్కూళ్లను దత్తత ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు చేసింది, కానీ కొన్ని కుర్చీలు రంగులు తప్ప చేసిందేమీ లేదు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచలేదు. అందుకే నారా లోకేష్ వినూత్నంగా ఆలోచించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే నడి వయసులో ఉండి జీవితంలో పైకి ఎదిగిన వారంతా ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారే. వారి స్కూలింగ్ అంతా ప్రభుత్వ స్కూళ్లలోనే. అలాంటి వారు తమ స్కూళ్లకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు, కానీ వారికి సరైన మార్గం కనిపించదు. అందుకే నారా లోకేష్ కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆసక్తి గలవారు తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్సైట్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. వేగంగా అందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది కాక ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించారు నారా లోకేష్.